స్టూడెంట్స్‌కి ఆ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఇవ్వలేకపోతున్నాను? ఖచ్చితంగా ఇంతే తెచ్చుకోవాలి. సో, ఇంత తెచ్చుకుంటే ఏముంది? నెక్స్ట్ టైమ్ బాగా తెచ్చుకుందు గాని, నెక్స్ట్ టైమ్ బాగా ప్రిపేర్ అవుదు గాని అని చెప్పేసి కైండ్ ఆఫ్ మోటివేషన్ ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు? ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఇజ్జత్‌కి సవాల్ అంటూ ఉంటారు చూడండి. దాట్ కాన్సెప్ట్ ఇక్కడ. ఏంటంటే మా కలీగ్స్ వాళ్ళ పిల్లలందరికీ ఇంత పర్సెంటేజ్ వస్తుంది. వాళ్ళు ఇంత బాగా చదువుతున్నారు. సో, నువ్వు కూడా రాణించాలి. సో దట్ నేను ప్రౌడ్‌గా చెప్పుకోగలగాలి. రైట్. సో, వాళ్ళ ప్రెస్టీజ్ ఇష్యూ లాగా తీసుకుంటారు దీన్ని. ఏంటంటే మార్కులు తక్కువొచ్చినా అదొక కైండ్ ఆఫ్ నామోషి లాగా తీసుకుంటా ఉంటారు. దానివల్ల ఏంటంటే మోస్ట్‌లీ మన పేరెంట్స్ వీళ్ళందరూ ఏంటంటే స్టూడెంట్స్‌కి స్ట్రెస్ ఎక్కువ పెట్టేస్తా ఉంటారు. దట్ ఈస్ వన్ మేజర్ రీజన్ అండి. రెండోదేంటంటే వాళ్ళు పర్సనల్‌గా అచీవ్ చేయలేనివి ఏదైతే ఉంటాయో అది వీళ్ళ మీద రుద్దేస్తా ఉంటారు. సో, నాకు మేబీ యాజ్ అ కిడ్ ఐ వాంటెడ్ టు లైక్ నా కెరియర్‌లో నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను. అవ్వలేకపోయాను ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. నేను నా కిడ్స్ మీద చూపిస్తా ఉంటాను. నువ్వు ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలి, నువ్వు న్యూరాలజిస్ట్ అవ్వాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే నేను వాట్ ఎవర్ ఐ కుడ్ నాట్ సక్సీడ్ అండ్ అటైన్, మా పిల్లలది చెయ్యాలి అని అలా ప్రెషర్ పెట్టేస్తా ఉంటారనమాట. దట్ ఈస్ ద సెకండ్ రీజన్ అండి.